హలో ఫ్రెండ్స్, అందరికీ నచ్చే ఒక అందమైన కథని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనుకోని పరిణయం. నాన్న, రంగయ్య నా బొమ్మ ఇవ్వడం లేదు అని అమాయకంగా చెప్తున్న తన 26 ఏళ్ల కొడుకుని చూడగానే చంద్రశేఖర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి బయటకి కనిపించకుండా రంగయ్య బాబుని ఏడిపించకుండా తనకి కావాల్సింది ఇవ్వు అని చెప్తుంటే, బాబుగారు టిఫిన్ చేయడం లేదయ్యా, టిఫిన్ చేసి మందులు వేసుకోవాలి అని రంగయ్య చెప్తుంటే, నాన్న అభి, నీకు ఈ నాన్న అంటే చాలా ఇష్టం కదా, ముందుగా వెళ్ళి టిఫిన్ చేసి మెడిసిన్స్ వేసుకో నాన్న అని చంద్రశేఖర్ గారు తన కొడుకు అభి వైపు చూసి చెప్తుంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, నువ్వు చెప్పావు కదా వేసుకుంటానని చెప్పి అభి రంగయ్య చేతుల్లో ఉన్న బొమ్మలు హక్కుని దానితో ఆడుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అభి వెళ్ళిపోగానే చంద్రశేఖర్ గారు తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తారు. ఇంతలో చంద్రశేఖర్ గారి చేతిపై పడిన స్పర్శకి ఆయన పక్కకి చూసేసరికి కార్తీక్ చంద్రశేఖర్ గారికి ఎదురుగా కూర్చుని ఆయన కన్నీళ్ళని తుడుస్తుంటే చంద్రశేఖర్ గారు బాధగా కార్తీక్ వైపు చూస్తారు. కన్న కొడుకు ఇలా కళ్ళెదురుగా పిచ్చివాడిలాగా మతిస్థిమితం లేకుండా తిరగడం చూస్తుంటే నరకంగా ఉంది. కార్తీక్, ఒకప్పుడు నీ ఫ్రెండు ఎలా ఉండేవాడు, వాడిని చూసి అందరూ భయపడేవారు. అసలు అభి ఆఫీస్లో ఎంటర్ అవుతున్నాడు అంటేనే స్టాఫ్ అందరికీ గుండెల్లో వణుకు పుట్టేది. అలాంటి కొడుకు ఇలా యాక్సిడెంట్ అయ్యి మతిస్థిమితం లేకుండా ఇంట్లో ఎవరిని గుర్తుపట్టకుండా చిన్న పిల్లాడిలాగా తిరుగుతుంటే దాన్ని చూస్తూ కూడా నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది అని చంద్రశేఖర్ గారు ఏడుస్తూ మాట్లాడుతుంటే కార్తీక్ కళ్ళల్లో కూడా నీళ్లు చేరుతాయి. అంకుల్ ప్లీజ్, మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వాడు నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసే కదా చదువుకున్నది. వాడేంటో నాకు తెలియదా? ఇప్పుడు వాడిని ఇటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు కూడా చాలా నరకంగా ఉంది. వాడికి యాక్సిడెంట్ అయ్యి 6 months అవుతుంది. కానీ మనం మెడిసిన్స్ వేస్తున్నాం, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అయినా కూడా అభిలో ఎందుకు మార్పు రావడం లేదో అర్థం కావడం లేదు అంకుల్ అని కార్తీక్ బాధగా అంటుంటే చంద్రశేఖర్ గారు కార్తీక్ చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అదంతా నా కర్మ కార్తీక్, నేను చేసిన పాపమేమో, తెలుసో తెలియక ఏం పాపం చేశానో అర్థం కావడం లేదు. అభిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అని చంద్రశేఖర్ గారు అనగానే, అంకుల్, అభిలో మార్పు రావాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి అని కార్తీక్ అనగానే, అన్నీ చేశాం కదా కార్తీక్, ఇంకేం చేయాలి అని చంద్రశేఖర్ గారు బాధగా అడుగుతారు. ఇంతలో కార్తీక్ చూపు మెట్లపై నుండి కిందకి దిగి వస్తున్న పద్మావతి గారిపైన పడుతుంది. ఏమో, ఎవరికి తెలుసు అంకుల్, అభి మెంటల్ కండిషన్ నుండి బయటకు రాకుండా ఉండటానికి ఎవరు ఏం చేస్తున్నారో మనకి తెలియదు కదా అని అనగానే చంద్రశేఖర్ గారు అర్థం కాక కార్తీక్ వైపు చూస్తారు. ఏమంటున్నావు కార్తీక్ అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే ఇంతలో పద్మావతి గారు రాగానే ఏమీ లేదు అని కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. ఏంటి, ఇద్దరు మార్నింగే పక్కపక్కన కూర్చుని ఆ పిచ్చివాడి గురించి ముచ్చట్లు పెట్టుకుంటున్నారా అని పద్మావతి గారు అనగానే చంద్రశేఖర్ గారు గట్టిగా పద్మ అని పిలుస్తారు. అయినా నాకెందుకులే, ఒకప్పుడు ఇంట్లో అందరినీ గడగడలాడించేవాడు, ఇప్పుడు వాడి గురించి చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు అని పద్మావతి గారు నవ్వుతూ తన పక్కనే ఉన్న తన సర్వెంట్ వైపు చూస్తూ, నా వైపేం చూస్తున్నావు, పద నాకు ఫేషియల్ చేయాలి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతారు. పద్మావతి గారి మాటలకి కార్తీక్ ఆలోచనలో పడతాడు. అంకుల్, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం అభిని అలాగే రూమ్లో వదిలేస్తున్నాం. తనతో ఉదయం నుండి నైట్ వరకు మాట్లాడే ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో లేరు. నేను అభికి ఎవరినైనా కేర్ టేకర్గా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు అని కార్తీక్ అడుగుతుంటే, కేర్ టేకర్ వచ్చినంత మాత్రాన అభిలో మార్పు వస్తుందా కార్తీక్ అని చంద్రశేఖర్ గారు బాధగా అడుగుతుంటే, మన ప్రయత్నం మనం చేద్దాం అంకుల్, ఇంకా మిగతాదంతా దేవుడి దయ అని కార్తీక్ అనగానే, ఇప్పటికే వాడికి యాక్సిడెంట్ అయ్యిందని ఎవరికీ తెలియదు,
ఆఫీసులో కూడా అభి ఫారిన్ వెళ్ళాడు అని అనుకుంటున్నారు. కానీ వాడు మతిస్థిమితం లేకుండా ఇంట్లో ఉన్నాడు అని తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి కార్తీక్? నువ్వేదో నిర్ణయం తీసుకున్నావు కదా, ఏదో ఒకటి చెయ్యని చంద్రశేఖర్ గారు అనగానే, తప్పకుండా అంకుల్, నేను సీక్రెట్గా ఎవరినైనా చూస్తాను అని కార్తీక్ చెప్పగానే సరే అని అంటారు చంద్రశేఖర్ గారు. ఇంకా కార్తీక్ పైకి లేచి బాధగా ఒకసారి అభి రూమ్ వైపు చూస్తాడు. ఎప్పుడు నార్మల్ అవుతావు అభి? మళ్ళీ మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు మొదలవుతుందిరా? నిన్ను నార్మల్గా చూడాలని నేను ఎంతలా కోరుకుంటున్నానో నీకు తెలియదు. నీ యాక్సిడెంట్ నార్మల్గా జరిగిందో ఎవరైనా కావాలని చేశారో ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతున్నాను. త్వరగా బయటికి రా అభి అని కార్తీక్ మనసులో బాధగా అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అభి తన రూమ్లో ఉన్న బొమ్మలన్నీ రంగయ్య వైపుకి విసురుతూ ఉంటే, ఒకప్పుడు ఎలా ఉండే అభి బాబు ఇప్పుడు ఇలా అయిపోయాడు. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది అభి బాబు, త్వరగా మీరు కోరుకోవాలని కోరుకుంటున్నాను అని రంగయ్య బాధగా అభికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. అమ్మ ఆరాధ్య అని పిలిచిన పిలుపుకి ఆరాధ్య వెనక్కి తిరిగి చూస్తుంది. నీ వల్ల మా అమ్మ చాలా వరకు క్యూర్ అయింది. ఇప్పుడు తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది అంటే అదంతా నీ వల్లే ఆరాధ్య. నువ్వు మా అమ్మకి కేర్ టేకర్గా రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. ఒక్కరోజు కూడా విసుక్కోకుండా అమ్మని కంటికి రెప్పలాగా చూసుకుంటూ వచ్చావు. ఇప్పుడు అమ్మ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం వల్ల తనని ఫారెన్ తీసుకుని వెళ్తున్నాము. ఈరోజే నైట్ మా ప్రయాణం. నిన్ను మేమందరం చాలా మిస్ అవుతాము అని రాధాగారు అంటుంటే, అయ్యో ఆంటీ, నా డ్యూటీ నేను చేశాను. అమ్మమ్మ గారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా అమ్మమ్మ గారు మళ్ళీ నార్మల్ వ్యక్తి అవుతారు అని ఆరాధ్య చెప్పగానే, నువ్వు మంచి మనసుతో కోరుకుంటే తప్పకుండా జరిగి తీరుతుంది ఆరాధ్య. ఇదిగో నీ జీతం. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా కూడా మీ అమ్మ నిన్ను మీ చెల్లెల్ని ఎంతో ఉన్నతంగా పెంచింది. కానీ అనుకోకుండా మీ అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈరోజు తను లేవలేని పరిస్థితుల్లో బెడ్పై ఉండటం చాలా బాధగా ఉంది. త్వరగా మీ అమ్మ కోలుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరిద్దరూ ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసురా. తప్పకుండా నీకు కూడా మంచి రోజులు వస్తాయని రాధాగారు అంటుంటే ఆరాధ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంక నేను వెళ్ళొస్తాను ఆంటీ అని ఆరాధ్య చెప్తుంటే, తప్పకుండా ఆరాధ్య, ఎక్కడైనా జాబ్ ఉంటే నేను నీకు తప్పకుండా చెప్తాను. కొంచెమైనా నీకు హెల్ప్ చేసిన దాన్ని అవుతాను అని రాధాగారు అనగానే, థ్యాంక్ యూ ఆంటీ, ఇంక నేను వెళ్ళొస్తానని చెప్పి ఆరాధ్య ఇంటి నుండి బయటకు వస్తుంది. ఇప్పటి వరకు తనకంటూ ఒక జాబ్ ఉంది. ఇప్పుడు ఆ జాబ్ కూడా లేదు. తన కుటుంబాన్ని ఎలా పోషించాలి, మళ్ళీ ఇంకొక జాబ్ చూసుకోవాలి అంటే తను ఉండేది ఒక విలేజ్లో. అలా ఆరాధ్య ఎన్నో ఆలోచనలతో తన ఇంటికి చేరుకుంటుంది. ఆరాధ్యని చూడగానే ప్రియ నవ్వుతూ, అక్క వచ్చేసావా అని అనగానే ఆరాధ్య చిన్నగా నవ్వి చైర్లో కూర్చుంటుంది. అక్క ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని ప్రియ అడుగుతుంటే, అమ్మమ్మ గారిని ఫారెన్ తీసుకుని వెళ్తున్నారు ప్రియ, రేపటితో జాబ్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని ఎదురుగా బెడ్పై కోమాలో ఉన్న తన తల్లి వైపు చూస్తూ బాధగా చెప్తుంది ఆరాధ్య. అక్క ప్లీజ్, నువ్వేమీ బాధపడకు. ఈ ఇయర్తో నా స్టడీ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నేను కూడా నీకు హెల్ప్ చేస్తానక్క అని ప్రియ అనగానే, ఇప్పటికే నువ్వు ఇంట్లో ఉండి చదువుకుంటున్నావు, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నావురా. ఇంతకు మించి హెల్ప్ ఏముంటుంది చెప్పు. నేనే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అని ఆరాధ్య మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. చంద్రశేఖర్ గారి ఆఫీస్లో 20th ఫ్లోర్లో ఛాంబర్లో సీట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉండగా అతని వడిలో ఒక అమ్మాయి నవ్వుతూ ఆ వ్యక్తి వైపు చూస్తుంది. ఆ వ్యక్తి తన చేతిని ఆ అమ్మాయి నడుము చుట్టూ వేసి మరొక చేతిని ఆ అమ్మాయి థైస్పై వేసి ఆ అమ్మాయి మెడవంపులో ముద్దులు పెడుతుంటే, వినయ్ సార్ అని ఆ అమ్మాయి మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఛాంబర్ డోర్ నాక్ అయిన సౌండ్కి వినయ్ చిరాకుగా డోర్ వైపు చూస్తాడు. మంచి మూడ్లో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు అని వినయ్ చిరాకుగా అనుకుంటూ డోర్ అన్లాక్ చేయగానే మేనేజర్ వినయ్ దగ్గరికి వచ్చి చూడగా వినయ్ వడిలో ఉన్న అమ్మాయి స్పీడ్గా కిందకి దిగుతుంటే
నోరు మూసుకుని కూర్చో అని చెప్పి మేనేజర్ వైపు చూస్తూ ఏంటి అని కోపంగా అంటాడు వినయ్. సార్ మీకోసం క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అని మేనేజర్ చెప్పగానే ఆ విషయం నాకు తెలీదా, ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పు, నేను వస్తాను, ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పగానే మేనేజర్ మౌనంగా ఛాంబర్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. వినయ్ వెంటనే డోర్ మళ్ళీ లాక్ చేసి ఆ అమ్మాయిని ఎత్తుకుని తన పర్సనల్ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయి అణువణువుని తన సొంతం చేసుకుంటూ హాఫ్ అన్ అవర్ పాటు రతియుద్ధం ముగించి తన అవసరం తీరిన తర్వాత తన పాకెట్లో ఉన్న అమౌంట్ ఆ అమ్మాయిపైకి విసరగానే ఆ అమ్మాయి తన డ్రెస్ వేసుకుని ఆ అమౌంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. మేనేజర్ బయటికి రాగానే ఆఫీస్లో పనిచేసే వ్యక్తి మేనేజర్ వైపు చూస్తూ ఏమైంది సార్ అని అడుగుతుంటే, ఇంకేం కావాలి రవి, ఒకప్పుడు అభి సార్ ఉన్నప్పుడు ఈ ఆఫీసు ఎలా ఉండేది, అసలు అభి సార్ ఆఫీసులో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ దగ్గరుండి తమ వర్క్ కంప్లీట్ చేసేవారు. అభి సార్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అంతేకాకుండా ఆయన ఎంతో కష్టపడి ఈ కంపెనీని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టారు. కానీ ఈ వినయ్ ఆఫీస్కి వచ్చి 6 మంత్స్ అవుతుంది. రావడంతోనే ఇక్కడున్న రూల్స్ మొత్తం చేంజ్ చేసేసాడు. అసలు ఇప్పుడు ఆఫీస్ లాగానే అనిపించడం లేదు. ప్రతిరోజు తనకి నచ్చిన అమ్మాయితో గడుపుతూ మొత్తం ఈ కంపెనీని పట్టించుకోవడం మానేశాడు. ఇంత జరుగుతున్నా కూడా అభి సార్ ఎందుకు ఫారిన్ నుండి రావడం లేదు అర్థం కావడం లేదు. అభి సార్ అసలు అమ్మాయి వైపే కన్నెత్తి చూసేవారు కాదు. కానీ ఈ వినయ్ ఎప్పుడు చూసినా అమ్మాయిల చుట్టూ తిరగడం, డైరెక్ట్గా వాళ్ళని తన ఛాంబర్కి పిలిపించుకోవడం డైలీ చూస్తుంటేనే చిరాకుగా అనిపిస్తుంది. ఈ కంపెనీకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అర్థం కావడం లేదు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కంపెనీ ఈ వినయ్ వచ్చిన తర్వాత 5th పొజిషన్కి వచ్చేసింది. ఇంకా ముందు ముందు ఏ స్థాయికి దిగజారిపోతుందో కూడా అర్థం కావడం లేదు. చంద్రశేఖర్ గారు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అబీబాబు వచ్చిన తర్వాత ఈ కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక్కడ అబీబాబు లేడు. త్వరగా అబీ సార్ వచ్చేస్తే బాగుండును అనిపిస్తుంది అని మేనేజర్ బాధగా అంటుంటే, నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒకే తల్లి కడుపును పుట్టిన 2 వ్యక్తులు పూర్తిగా ఆపోజిట్గా ఉండటం. అభి సార్ ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ అమ్మాయి వైపు కూడా చూడరు. అతను చూస్తేనే అందరికీ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. కానీ ఈ వినయ్ సార్ ఎప్పుడు చూసినా అమ్మాయిల వెనుక తిరుగుతూ ఉంటాడు, కంపెనీని అస్సలు పట్టించుకోడు. అన్నదమ్ముల మధ్య ఇంత డిఫరెన్సా సార్ అని రవి అంటుంటే, వాళ్ళిద్దరూ ఒకే తల్లి కడుపును పుట్టారని నీకెవరు చెప్పారు రవి? అభి సార్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు చిన్నప్పుడే చనిపోవడంతో అభి సార్ని చూసుకోవడానికి చంద్రశేఖర్ గారు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన కొడుకే ఈ వినయ్. అందుకే ఇంత డిఫరెన్స్ ఏమో. ఏం జరిగినా మనం ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేము. మళ్ళీ అభిబాబు వస్తేనే కానీ ఈ కంపెనీ రూపురేఖలు మారవు అని మేనేజర్ బాధగా క్లయింట్స్ దగ్గరికి వెళ్తాడు. వినయ్ తన డ్రెస్ వేసుకుని చేతిలోకి డ్రింక్ గ్లాస్ తీసుకుని చైర్లో కూర్చుని తాగుతూ ఉంటాడు. ఇంతలో తనకి ఫోన్ కాల్ వస్తుంది. వినయ్ నీకు ఒక ఫోటో పంపించానురా, ఆ అమ్మాయి ఎలా ఉంది చూసి చెప్పు అని అంటుంటే, ఆ అమ్మాయి ఎలా ఉన్నా నాకు ఓకే, ఈవినింగ్ ఫామ్ హౌస్కి పంపించు అని చెప్పగానే అతను ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వినయ్ నవ్వుతూ వెనక్కి జారపడి, ఇప్పటి వరకు ఈ వినయ్కి నచ్చిన అమ్మాయి అంటే ఎవ్వరూ కనబడలేదు, ఒక్కసారి కనిపిస్తే ఈ వినయ్ కాలి కింద పడి ఉండాల్సిందే అని వినయ్ గట్టిగా నవ్వుతాడు. అక్క జాబ్ ఏదైనా దొరికిందా అని ప్రియా అడుగుతుంటే, లేదురా చూస్తున్నాను అని ఆరాధ్య అంటుంది. మళ్ళీ అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి కదక్క, త్వరగా నీకు జాబ్ దొరికితే బాగుండును అని ప్రియా బాధగా రూమ్లోకి వెళ్తుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. 2 రోజుల తర్వాత రాధా గారి నుండి ఆరాధ్యకి ఫోన్ వస్తుంది. ఆరాధ్య ఫోన్ అటెండ్ చేసి, చెప్పండి ఆంటీ, అమ్మమ్మ గారికి ఎలా ఉంది అని అడుగుతుంటే, అమ్మ చాలా బాగుంది ఆరాధ్య, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను. నీకు చెప్పాను కదా ఎక్కడైనా జాబ్ ఉంటే చెప్తాను అని. అయితే వైజాగ్లో నాకు తెలిసిన రిలేటివ్స్కి ఒక కేర్ టేకర్ కావాలి అని తెలిసింది. వాళ్ళు చాలా ధనవంతులు.
ఎందుకో నువ్వు ఆ ఇంటికి కేర్ టేకర్గా వెళ్తే నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నాకు అనిపిస్తుంది. నీకు శాలరీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఆరాధ్య. ఆ అబ్బాయి పేరు ఆపి. ఒకప్పుడు తనని చూడాలంటేనే అందరూ భయపడేవాళ్ళు. కానీ కొన్ని నెలల క్రితం తనకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు తనకి మతిస్థిమితం లేదు. నువ్వు తనకి కేర్ టేకర్గా వెళ్తే తప్పకుండా ఆ అబ్బాయిలో మార్పు వస్తుంది. అలాగే నీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి అనిపిస్తుంది. ఏమంటావు ఆరాధ్య అని రాధా గారు అంటుంటే, వైజాగ్ అంటే మనకి చాలా దూరం కదా అంటే, అమ్మని చెల్లిని వదిలేసి అంత దూరం అని ఆరాధ్య అంటుంటే, అమ్మ ఆరాధ్య, అదృష్టం వచ్చినప్పుడే మనం దానిని ఉపయోగించుకోవాలి. మీ చెల్లిని మీ అమ్మని మంచిగా చూసుకోమని నేను మా అక్కకు చెప్తాను. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా తప్పకుండా అక్క చూసుకుంటుంది. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకరా. మీ అమ్మగారికి ట్రీట్మెంట్కి చాలా డబ్బులు కావాలి కదా. నువ్వు ఒప్పుకుంటే నేను వాళ్ళతో మాట్లాడతాను అని రాధా గారు అంటుంటే ఆరాధ్య ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు తను ఉంటుంది ఒక విలేజ్లో. తను ఒకవేళ జాబ్ చేసినా తను అనుకున్న జీతం రాదు. ఇంకా అన్ని విధాలుగా ఆలోచించి సరే ఆంటీ అని ఆరాధ్య చిన్నగా చెప్పగానే, మంచి నిర్ణయం తీసుకున్నావు ఆరాధ్య, నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను, మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని రాధా గారు ఫోన్ కట్ చేస్తారు. ఆరాధ్య అలాగే చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. కొంత సమయం తర్వాత రాధా గారు కాల్ చేసి, వాళ్ళతో నేను మాట్లాడాను ఆరాధ్య, రేపు నిన్ను ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు, అడ్రస్ నీకు షేర్ చేస్తాను, రేపు వెళ్తావా అని రాధా గారు అనగానే, అలాగే ఆంటీ అని ఆరాధ్య చెప్పగానే, సంతోషం ఆరాధ్య, ఏమీ భయపడకు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, కొన్ని కోట్లకి వారసుడు అబ్బాయి, ఆ అబ్బాయి త్వరగా నీ వల్ల కోలుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, సరే అడ్రస్ నీకు పంపిస్తాను అని చెప్పి రాధా గారు ఫోన్ కట్ చేస్తారు. ఆరాధ్య తన చేతిలో ఉన్న ఫోన్ని అటు ఇటు తిప్పుతూ అబీనా అని మనసులో అనుకుంటుంది. మరి ఆరాధ్య చంద్రశేఖర్ గారి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఏం చేయబోతుంది? ఆరాధ్య వల్ల అభి తన మెంటల్ కండిషన్ నుండి నార్మల్ పరిస్థితికి వస్తాడా? అసలు అభికి యాక్సిడెంట్ ఎలా జరిగింది? నార్మల్గానే అభికి యాక్సిడెంట్ జరిగిందా, లేక ఎవరైనా ప్లాన్ ప్రకారం చేస్తారా? అభికి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కూడా, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా కూడా ఎందుకు అభి నార్మల్ స్థితికి రాలేకపోతున్నాడు? కనీసం ఒక్కసారి కూడా ఎందుకు ఎవరిని గుర్తుపట్టడం లేదు? అభి ఇంట్లో అడుగుపెట్టిన ఆరాధ్య ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతుంది? తన కంట్లో పడిన ఏ అమ్మాయిని కూడా వదలని వినయ్ కంట్లో ఆరాధ్య చిక్కబోతుందా? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ స్టోరీ కాన్సెప్ట్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.